అన్మ్యూట్ హాయ్ మేడం. చేసుకుంటారండి. నమస్తే అండి రాజేశ్వర్ గారు. నమస్తే మేడం. నమస్తే ఆ, అండి. రాజేశ్వరి, చెన్నైలో ఉంటాను. డీన్ గా చేస్తున్నాను లా కాలేజీలో. ఆ, ఈ ఉపనోపన అనేది అసలు నేను ఉపనొప్పన అనను, అంటే అంత ఇది ఒక మంత్రం, తారక మంత్రం అసలు. నేను ఎప్పటి నుండి ఇంచుమించు 1 year నుండి దీన్ని ఫాలో అవుతున్నాను. ఏది చిన్న పెయిన్ అయినా ఏదైనా కూడా దీన్నే ముందు అప్లై చేసేస్తాను అనమాట. చాలా ఈ 4 days నుండి మా సిస్టర్ నాతో సరిగ్గా ఎందుకో కారణం తెలీదు, తను నాతో బాగా గొడవ పడుతుంది. అసలు సరిగ్గా మాట్లాడట్లేదు. మాట్లాడటం కాదు, వచ్చి ఇంకా డైరెక్ట్ నా మీద అటాక్ అవుతుంది అనమాట. అయితే నేను అనుకున్నాను ఈ రిలేషన్ మా అక్క పేరు రాసేసి ఇంకా నేను అనుకున్నాను అనమాట. ఇది ఇది చెప్పేస్తున్నాను. ఇది ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు ఇంకా వెళ్ళిపోయాను. నేను కాలేజ్కి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చేసరికి ఏమీ తెలియనట్టు, అసలు ఏం గొడవ లేనట్టు చక్కగా వచ్చేసి మాట్లాడేసి నాకేమో సాల్ట్ వాటర్ తెచ్చి బకెట్ లో నువ్వు సాల్ట్ వాటర్ తెచ్చి పెట్టుకో కావాలని చెప్పాను. నేను అనుకున్నాను ఇలాంటి నైట్ లైఫ్ అండి. అయితే నడుస్తాను తెలియకుండానే. క్యాంపస్ లో చాలా నడవాల్సి ఉంటది. అంటే నేను డీన్ కదా మేడం, అలా అటు ఇటు నాకు వెంటనే కాలేజ్ సారీ చెప్పేస్తాను అనమాట. సారీ చెప్పేసి ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు, అయినా నువ్వు నన్ను చేస్తున్నావు కదా, దయచేసి నన్ను వదిలే, ప్లీజ్ లవ్ యూ రా అంటాను. తర్వాత కాళ్ళు పిల్లలు తెలియదు మేడం. పిల్లలు అంటే మన పిల్లలు అంటే ఎల్ఎల్బి వాళ్ళకి కదా నేను చెప్పేది. వాళ్ళు under 21 years ఉంటారు. స్టార్టింగ్ లో వాళ్ళు ఏంటిది అనుకునే అంటే నేను చెప్పాను, మీరు సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు కంప్యూటర్ లో ఎలా ప్రోగ్రామ్ ఇస్తున్నారు, ఇది సబ్ కాన్షియస్ మైండ్ కి ఇస్తున్నారు, ఇది రిలీజియస్ కాదు అని చెప్పి అలా నెమ్మదిగా మెడిటేషన్ అలవాటు చేసి ఇప్పుడు నేను టైం టేబుల్ లో ఫస్ట్ 10 minutes మెడిటేషన్ పెట్టించాను అనమాట. సూపర్ అండి, సూపర్. ఇప్పుడు ఏదైనా వాళ్ళు చెప్తుంటారు అనమాట. పర్మిషన్ కి వచ్చినప్పుడు ఫీవర్ ఉంది, అది ఉంది అని చెప్తారు. నేను చెప్తాను ఏ ఫీవర్ లేదు, ఏం లేదు, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పండి అంటాను. ఎదురుకుండానే నేను చెప్పిస్తాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పండి అంటాను. క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా అది చెప్తాను. వాళ్ళు అసలు ఎంతంటే ఒక డీన్ లాగా కాకుండా ఓ మమ్మీ లాగా చూస్తారు నన్ను. బర్త్డే కూడా మై డియర్ మమ్మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ అని చెప్పి వాళ్ళు ఆ రకంలో చేశారు మేడం. టైప్ కట్ చేయించి నాకే రియల్ వండర్, నేను నమ్మలే. అసలు ఎంత ఆశ్చర్యం అంటే పిల్లలు ఇంత మౌల్డ్ అయిపోయారా అనేసి.